Hello viewers, welcome back to my channel. So let's start today's topic. సో ఈరోజు మన వీడియోలో చాప్టర్ 5ని స్టార్ట్ చేయబోతున్నామండి. ప్రాబ్లమ్స్ ఫ్రమ్ ప్లాంటింగ్ ట్రీస్. సో ఇందులో ఏంటంటే మీరు కనుక 3 కేసెస్ని గుర్తుపెట్టుకోగలిగితే, సో జస్ట్ మనం పిక్చర్ని గుర్తుపెట్టుకోగలిగితే చాలండి. సో దాని నుంచి మనం డిరైవ్ చేసే ఫార్ములాస్ దగ్గర నుంచి మనం దాన్ని ఎలా అప్లికేషన్లో యూస్ చేస్తామన్నది అంతా కూడా చాలా ఈజీ అయిపోతుంది. ఓకే, సో ఫస్ట్ కేసెస్ చూద్దాము. సో మనకి ఇలాంటి ఈ క్వశ్చన్స్ ఏ కేసెస్లో అడగొచ్చు అనేది. సో ఏం లేదండి, వెరీ సింపుల్, 3 కేసులు ఉన్నాయి అనమాట. సో ఫస్ట్ కేసులో ఏంటి అంటే, ఇఫ్ ట్రీస్ ఆర్ ప్లాంటెడ్ ఎట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ విత్ ట్రీస్ ప్లాంటెడ్ అట్ ఆపోజిట్ ఎండ్స్ ఆఫ్ ద రోడ్. అంటే ఏంటంటే ఒక రోడ్ ఉంది, ఆపోజిట్ ఎండ్స్లో కూడా మనకి ట్రీస్ ప్లాంట్ అయితే మనకి ఫార్ములాస్ ఎలా ఉంటాయి. సో నంబర్ ఆఫ్ ట్రీస్ ఎన్ని ఉంటాయండి, నంబర్ ఆఫ్ ఇంటర్వెల్స్ +1. సో మనకి ఇంటర్వెల్స్ ఉన్నాయి కదా, వీటిని మనం ఇంటర్వెల్ అంటాం. అంటే ఒక చెట్టుకి మధ్య ఉన్న దాన్ని మనం ఇంటర్వెల్ అంటాం. సో ఆ ఇంటర్వెల్స్ కనుక మనం 1 యాడ్ చేస్తే నంబర్ ఆఫ్ ట్రీస్ వస్తాయి అనమాట ఈ సినారియోలో. ఓకే, సో నెక్స్ట్ లెంత్ ఆఫ్ ద రోడ్. సో మనకి బేసికల్గా ఈ 3 క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంది. నంబర్ ఆఫ్ ట్రీస్, లెంత్ ఆఫ్ ద రోడ్ అండ్ నంబర్ ఆఫ్ ఇంటర్వెల్స్. ఓకే, సో లెంత్ ఆఫ్ ద రోడ్ ఎలా వస్తుందండి, మనకి నంబర్ ఆఫ్ ఇంటర్వెల్స్ టైమ్స్ ఈ సైజ్ ఆఫ్ ద ఈచ్ ఇంటర్వెల్. సో అలా మనం లెంత్ ఆఫ్ ద రోడ్ని ఫైండ్ చేస్తాము. నెక్స్ట్ నంబర్ ఆఫ్ ఇంటర్వెల్స్ ఎలా వస్తాయండి, సో మనకి నంబర్ ఆఫ్ ట్రీస్ కావాలి, నంబర్ ఆఫ్ ఇంటర్వెల్స్ కావాలి అండ్ లెంత్ ఆఫ్ ద రోడ్. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ 3 మనకి అడుగుతాడనమాట ఈచ్ కేస్లో. ఓకే, సో నంబర్ ఆఫ్ ఇంటర్వెల్స్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ద రోడ్ డివైడెడ్ బై సైజ్ ఆఫ్ ద ఇంటర్వెల్. సో ఈ లెంత్ని మనం ఈ ఈక్వల్ ఇంటర్వెల్స్తో డివైడ్ చేస్తే మనకి నంబర్ ఆఫ్ ఇంటర్వెల్స్ ఎన్ని అనేది తెలుస్తుంది. లేదా నంబర్ ఆఫ్ ట్రీస్లో నుంచి మనం ఈ కేసులో నెంబర్ ఆఫ్ ట్రీస్లో నుంచి మనం 1 సబ్ట్రాక్ట్ చేసినా మనకి నంబర్ ఆఫ్ ఇంటర్వెల్స్ వస్తాయి అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ కేస్ 2 చూద్దాము. సో ఇందులో ఏంటి అంటే, ఇఫ్ ట్రీస్ ఆర్ ప్లాంటెడ్ అట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ విత్ ఎ ట్రీ ప్లాంటెడ్ అట్ 1 ఎండ్ ఆఫ్ ద రోడ్. సో ఇక్కడ ఏంటి అంటే ఆపోజిట్ 2 ఎండ్ ఆఫ్ ద రోడ్లో మనకి ట్రీస్ ప్లాంట్ అయి ఉన్నాయి. బట్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఓన్లీ 1 ఎండ్ ఆఫ్ ద రోడ్ మనకి ట్రీ ప్లాంట్ అయి ఉంది. సో అప్పుడు నంబర్ ఆఫ్ ట్రీస్ ఎలా ఉంటాయి అని అంటే, నంబర్ ఆఫ్ ఇంటర్వెల్స్ ఎన్నైతే ఉన్నాయో నంబర్ ఆఫ్ ట్రీస్ కూడా మనకి అన్నీ ఉంటాయి. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ద రోడ్ ఎలా ఉంటుంది, సో లెంత్ ఆఫ్ ద రోడ్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఇంటర్వెల్స్ టైమ్స్ సైజ్ ఆఫ్ ద ఇంటర్వెల్. సో ఈ ఫార్ములా మనకి 3 కేసెస్లో సేమ్. లెంత్ ఆఫ్ ద రోడ్ రావాలి అని అంటే నంబర్ ఆఫ్ ఇంటర్వెల్స్ ఎన్ని ఉన్నాయి టైమ్స్ ఈచ్ సైజ్ ఆఫ్ ద ఇంటర్వెల్ ఎంత. ఓకే, నెక్స్ట్ నంబర్ ఆఫ్ ఇంటర్వెల్స్ ఎలా వస్తాయి, సో నంబర్ ఆఫ్ ఇంటర్వెల్స్ కూడా లెంత్ ఆఫ్ ద రోడ్ డివైడెడ్ బై సైజ్ ఆఫ్ ద ఈచ్ ఇంటర్వెల్. ఓకే, సో అది మనకి నంబర్ ఆఫ్ ఇంటర్వెల్స్ని తెలియజేస్తుంది. సో నెక్స్ట్ ఏంటి అని అంటే కేస్ 3 ఏంటి అని అంటే, ఇఫ్ ట్రీస్ ఆర్ ప్లాంటెడ్ అట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ వితౌట్ ట్రీస్ ప్లాంటెడ్ అట్ ఆపోజిట్ ఎండ్ ఆఫ్ ద రోడ్. సో ఇక్కడ మనకి ఆపోజిట్స్ ఏ ట్రీ ప్లాంట్ అవ్వకపోతే సినారియో ఇలా ఉంటుంది. అప్పుడు నంబర్ ఆఫ్ ట్రీస్ ఏమవుతుంది, నంబర్ ఆఫ్ ట్రీస్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఇంటర్వెల్స్ -1. సో నంబర్ ఆఫ్ ట్రీస్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఇంటర్వెల్స్ -1. లెంత్ ఆఫ్ ద రోడ్ ఎలా ఉంటుంది, సో ఇది కామన్ చెప్పాను కదా అన్ని క్వశ్చన్స్కి. లెంత్ ఆఫ్ ద రోడ్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఇంటర్వెల్స్ టైమ్స్ సైజ్ ఆఫ్ ద ఇంటర్వెల్. నెక్స్ట్ నంబర్ ఆఫ్ ఇంటర్వెల్స్ ఎలా వస్తుంది, లెంత్ ఆఫ్ ద రోడ్ డివైడెడ్ బై సైజ్ ఆఫ్ ద ఇంటర్వెల్. సో మీరు కనుక గమనిస్తే లాస్ట్ నంబర్ ఆఫ్ ఇంటర్వెల్స్ కూడా మనకి విత్ ద హెల్ప్ ఆఫ్ లెంత్ ఆఫ్ ద రోడ్ డివైడెడ్ బై సైజ్ ఆఫ్ ద ఈచ్ ఇంటర్వెల్ మనకు వచ్చేస్తుంది. ఓకే, సో అండ్ నెంబర్ ఆఫ్ ట్రీస్ని బట్టి కూడా కొన్ని సినారియోలు అంటే ఇక్కడ వస్తుంది మనకి. అండ్ అంతే, ఇక్కడ ఒక చోటే ఈ సినారియోలో మాత్రం నెంబర్ ఆఫ్ ట్రీలోంచి 1 తీసేసినా మీకు నెంబర్ ఆఫ్ ఇంటర్వెల్స్ వస్తుంది అని చెప్పాడు. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామనంటే దీనికి సంబంధించిన మనం కొన్ని క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాం. ఓకే, సో మనం ఏ క్వశ్చన్ తీసుకున్నా ఎయిదర్ ఆఫ్ దీస్ కేసెస్లో ఉంటుందన్నమాట. సో ఆ కేసులో మనకి 3 థింగ్స్ అడుగుతాడు, ఆ 3 థింగ్స్ని మనం ఫైండ్ చేయడమే. సో చూద్దాం, పదండి సాల్వ్ చేద్దాం కొన్ని క్వశ్చన్స్. సో లెట్స్ కన్సిడర్ ఆ ఫస్ట్ క్వశ్చన్.
The stretch of a road leading to Cindy's house is to be planted with some trees at regular intervals of 15 meters and trees are planted at opposite ends of the road. సో ఇది మనకి ఫస్ట్ కేస్ లాగా ఉంది. ఓకే, ఆపోజిట్ ఎండ్స్ మనకి ట్రీస్ ఉన్నాయి అన్నమాట. ఓకే, సో కేస్ 1 opposite ends of the road. If the road is 900 meters long, సో మనకి ఇచ్చిన డేటా ఏంటో మనం పెడదాం. 900 meters long, how many trees are planted along the stretch of the road? ఓకే, సో ఎన్ని ట్రీస్, ఓకే ఎన్ని ట్రీస్ అనేది ఎలా వస్తుందండి, మనకి ఇంటర్వెల్స్ తెలిస్తే ఇంటర్వెల్స్కి మనం ఒకటి యాడ్ చేస్తే నెంబర్ ఆఫ్ ట్రీస్ వచ్చేస్తుంది. ఓకే, సో ఇంటర్వెల్స్ ఎలా తెలుస్తుంది, నెంబర్ ఆఫ్ ఇంటర్వెల్స్, ఈచ్ ఇంటర్వెల్ లెంత్ మనకి 15 meters ఇచ్చాడు, ఇక్కడ నుంచి ఇక్కడికి 15 meters ఇచ్చాడు, అంటే హోల్ వాల్యూ 900 15 metersగా ఎన్ని పార్ట్స్గా డివైడ్ అయింది అని అంటున్నాడు. సో లెంత్ ఆఫ్ ద ఇంటర్వెల్, నంబర్ ఆఫ్ ఇంటర్వెల్స్ ఎలా వస్తుంది మనకి, నంబర్ ఆఫ్ ఇంటర్వెల్స్ is equal to, so total length of the road divided by each ఇంటర్వెల్ లెంత్. సో క్యాన్సిల్ చేసుకుంటే 15 6 90 కదా, సో 6 60. ఓకే, సో నంబర్ ఆఫ్ ఇంటర్వెల్స్ ఎన్ని వచ్చినాయి మనకి, 60 వచ్చినాయి. సో నంబర్ ఆఫ్ ఇంటర్వెల్స్ మనకి 60 అయితే నంబర్ ఆఫ్ ట్రీస్ ఎన్ని వస్తుంది, నంబర్ ఆఫ్ ఇంటర్వెల్స్ 3 ఉంటే ట్రీస్ 4 ఉన్నాయి, అంటే ఒకటి పెచ్చువ. సో నంబర్ ఆఫ్ ట్రీస్ is equal to నంబర్ ఆఫ్ ఇంటర్వెల్స్ ప్లస్ 1. సో ఎన్ని ట్రీస్ మనకి ప్లాంటెడ్ అయినాయి, మొత్తం 61. సో నేను కనుక పిక్చర్ డ్రా చేస్తే దాని ఆధారంగా మనం క్వశ్చన్ సాల్వ్ చేయడం చాలా ఈజీ అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, pine trees are planted at regular intervals of 5 meters along a stretch of road with pine trees planted at opposite ends of the road. ఓకే, సో ఇక్కడ కూడా మనకి opposite ends of the road అన్నాడు. ఓకే, ఓకే నెక్స్ట్, if the road is 150 meters long, సో రోడ్ ఎంత అంటున్నాడు, 150 meters long. ఎప్పుడైతే మనం గివెన్ డేటాని పిక్చర్ ఫామ్లో రాసి వాల్యూస్ని లేబులింగ్ చేస్తామో క్వశ్చన్ చాలా ఈజీ అయిపోతుంది. హౌ మెనీ పైన్ ట్రీస్ ఆర్ నీడెడ్ టు బి ప్లాంటెడ్ అలాంగ్ ద రోడ్. సో అలాంగ్ ద రోడ్ మనకి ఎన్ని పైన్ ట్రీస్ ప్లాన్ చేయాలి. ఓకే, ఇంకా మనం ఇచ్చాడు, ఓకే రెగ్యులర్ ఇంటర్వెల్ కూడా ఇచ్చాడు కదా, 5 meters అన్నాడు. సో ఇది కూడా సేమ్ సినారియో. ఓకే, ఈ క్వశ్చన్ కూడా మనకి సేమ్. సో ముందు నంబర్ ఆఫ్ ఇంటర్వెల్స్ని మనం ఫైండ్ చేద్దాం. నంబర్ ఆఫ్ ఇంటర్వెల్స్ ఈజ్ ఈక్వల్ టు ఎలా వస్తుంది మనకి, లెంత్ ఆఫ్ ద రోడ్ని ఒక పార్ట్తో డివైడ్ చేస్తే మొత్తం ఎన్ని పార్ట్స్ ఉన్నాయనేది వచ్చేస్తుంది. ఓకే, సో 30, 3 5 15 30. సో నంబర్ ఆఫ్ ఇంటర్వెల్స్ మనకి 30 వచ్చినప్పుడు నంబర్ ఆఫ్ ట్రీస్ ఎలా వస్తాయి, నంబర్ ఆఫ్ ట్రీస్ ఈజ్ ఈక్వల్ టు ఈ సినారియోలో అయితే నంబర్ ఆఫ్ ఇంటర్వెల్స్ ప్లస్ 1. ఓకే, అంటే 30 + 1. సో టోటల్ మనకి 31 ట్రీస్ అనమాట. ఓకే, టోటల్ మనకి 31 ట్రీస్ వచ్చినాయి. చాలా ఈజీగా ఉంది కదా. సో ర్యాండమ్గా క్వశ్చన్స్ తీసుకున్నాను. సో నాకు తెలీదు అన్ని కేసెస్లో మనం సాటిస్ఫై చేస్తున్నామో లేదా. ఇన్ కేస్ సాటిస్ఫై చేయకపోతే ఐ ట్రై టు టేక్ సమ్ మోర్ క్వశ్చన్స్ అనమాట. ఓకే, సో లెట్స్ టేక్ అవర్ నెక్స్ట్ క్వశ్చన్. 12 people stand in a queue. 12 people stand in a queue. If 4 pots of flowers are placed between every 2 people. సో 12 people stand in a queue. ఎంతమంది ఉన్నారు, 12 మంది ఉన్నారనమాట. 4 pots of flowers are placed between every 2 people. అంటే ఇక్కడ ఒక మనిషి ఇక్కడ ఒక మనిషి ఉంటే మనం మధ్యలో 4 pots of flowers పెట్టాం అనమాట. 1 2, ఇది ఫ్లవర్ అనుకోండి. ఓకే, ఇదొక ఫ్లవర్, ఇదొక ఫ్లవర్, ఇదొక ఫ్లవర్. హౌ మెనీ పార్ట్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఆర్ దేర్ ఆల్ టుగెదర్. ఓకే, సో ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలి, సో చాలా ఈజీ అండి. సో ఎండ్ ఆఫ్ ద మనకి ట్రీస్ ఉన్నట్టే కదా, అంటే ఇది ఫస్ట్ కేస్ లాగే. ఓకే, సో
ఇక్కడ ఉంది మనకి ఇలా ఉంది. ఓకే, సో ఈ కేసులో మనకేంటి నంబర్ ఆఫ్ ఇంటర్వెల్స్ ఎన్నో తెలిస్తే మనం ఈజీగా నంబర్ ఆఫ్ ఫ్లవర్ పాట్స్ ఎన్నో తెలుస్తాయి. సో నంబర్ ఆఫ్ ఇంటర్వెల్స్ తెలియాలంటే ఏంటి ఫార్ములా, నంబర్ ఆఫ్ ట్రీస్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ట్రీస్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఇంటర్వెల్స్ ప్లస్ 1 కదా, నంబర్ ఆఫ్ ఇంటర్వెల్స్ ప్లస్ 1. ఇప్పుడు మనకు కావాల్సింది నంబర్ ఆఫ్ ఇంటర్వెల్స్ ఎన్నో. ఓకే, నంబర్ ఆఫ్ ఇంటర్వెల్స్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, నంబర్ ఆఫ్ ట్రీస్ -1. ఓకే, అంటే నంబర్ ఆఫ్ ట్రీస్ అంటే ఇక్కడ పీపుల్ ఎంతమంది, 12 మంది ఉన్నారు. ఓకే, 12 - 1 అంటే 11, అంటే నంబర్ ఆఫ్ ఇంటర్వెల్స్ మనకి 11 వచ్చినాయి. ఒక ఇంటర్వెల్లో 4 ట్రీస్ ఉంటే మనకి 11 ఇంటర్వెల్స్లో ఎన్ని ట్రీస్ ఉంటాయి. ఓకే, సో టోటల్ నంబర్ ఆఫ్ ఫ్లవర్ పాట్స్ టోటల్ నంబర్ ఆఫ్ ఫ్లవర్ పాట్స్ ఈజ్ ఈక్వల్ టు 11 × 4. సో మనకి ఎన్ని ఉంటాయి, మొత్తం 44 ఉంటాయి అన్నమాట. ఓకే, సో అది మన ఆన్సర్. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ క్లాస్ అండి. మరిన్ని క్వశ్చన్స్ నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఆల్రెడీ వీడియో కొంచెం లెంతీ అయింది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బాయ్. డోంట్ ఫర్గెట్, ఏజ్ ఈస్ ఎ జస్ట్ నంబర్. హ్యాపీ లెర్నింగ్.